ఫ్రెండ్స్, మీ మొబైల్లో మీరే ఎడిటింగ్ నేర్చుకోవచ్చు తెలుసా? చాలామందికి బర్త్డేకి లేకుంటే ఇన్విటేషన్కి ఇలా మీరు ఎడిటింగ్ నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే మనం మనీ పే చేస్తే వేరే వాళ్ళు మనకి ఫోటో ఎడిటింగ్ చేసిస్తారు. అలాగే దానివల్ల మనకు లాభం ఏముంటుంది? మన మనీ వేస్ట్ కదా. ఇలా సింపుల్గా అయితే మన మొబైల్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్గా మీ ఫోన్లో అయితే పిక్షాట్ యాప్ అయితే ఉండాలి. లేకపోతే నేను లింక్ ఇస్తాను యూట్యూబ్ ఛానల్ కింద అయితే ఉంటుంది, తప్పనిసరిగా చూడండి. అలాగే ఫస్ట్గా మనం పిక్షాట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. నెట్వర్క్ స్లోగా ఉన్న ఇలా కొంచెం ప్రాబ్లం ఉంటుంది యాప్. అలాగే ఫస్ట్గా మనం పిక్షాట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీ దగ్గర బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కానీ నేనైతే పీడిఎఫ్ ఇస్తాను. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని కింద హాయ్ అని పెడితే ఫస్ట్ మన దగ్గర అయితే బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే బ్యాక్గ్రౌండ్ నేను పంపిస్తాను. అవి ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, అవి కూడా ఫ్రీగానే వస్తాయి. మనమైతే ఫ్రీగానైతే డౌన్లోడ్ అయితే చేసుకొని ఈ ఎడిటింగ్ అయితే నేర్చుకోవచ్చు చాలా సింపుల్గా. అలాగే మనకి ఫస్ట్గా కావాల్సింది లుక్స్ ఉన్న ఫొటోస్ కావాలి. అలాగే ఇప్పుడు నేనైతే పవన్ కళ్యాణ్ ఫొటోస్ అయితే కొన్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నాను హెచ్డి క్వాలిటీ. చాలామంది గూగుల్లో చూస్తారు, మేబీ అవి అయితే కొంచెం హెచ్డి ఉండవు. మన దగ్గర అయితే కొంచెం హెచ్డి పిక్స్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో నేను కూడా లాస్ట్లో అయితే చెప్తా. ఫస్ట్ పవన్ కళ్యాణ్ పిక్ అయితే మనకి లెఫ్ట్ సైడ్ చూస్తున్నట్లు ఒక పిక్ అయితే ఉంది. దాన్ని అయితే తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు సైజు కొంచెం అయితే పెంచుకున్నాం. ఎరేజర్ అయితే చేసేద్దాం. చూడండి, చాలా సింపుల్గా నీట్గా అయిపోతాం 1 సెకండ్లో. మనకు నచ్చిన స్టైల్ అయితే లుక్స్ అయితే ఉండాలి. మనకి ఏ డిఫరెంట్ ఏ స్టైల్లో కావాలని నేనైతే నచ్చిన స్టైల్లో ఒక సిడిపి లాగా తయారు చేస్తాను. చాలా ఎక్సలెంట్గా వస్తుంది పిక్. అలాగే సెకండ్ పిక్ కూడా సెలెక్షన్ చేసుకోండి. మీకు నచ్చిన స్టైల్ అయితే చేసుకోవాలి. నాకు నచ్చిన స్టైల్లో మన థింక్ చేయాలి ఏ స్టైల్ ఎలా ఉండాలని. తర్వాత స్మైల్ ఈ బాగుంటుందని చెప్పి రైట్ సైడ్ అయితే తిప్పేసేది. దీంట్లో రైట్ సైడ్ తిప్పేసిన తర్వాత ఇప్పుడు క్రాప్ అయితే చేద్దాం. బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ అయిపోవాలి. నెక్స్ట్ అయితే మనకి నచ్చిన సెలెక్షన్ అయితే కిందైనా పైన సెట్ చేసుకోవాలి. అలాగే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా ఇన్ఫర్మేషన్ వీడియోలు కూడా వస్తుంటాయి మన దాంట్లో. అలాగే సైజుని పెంచేసి ఎరేజర్ అయితే చేసాం కదా, సెట్ చేస్తున్నా కానీ నాకైతే ఎందుకు లుక్ రావదని కొంచెం డిఫరెంట్గా ఉంది. అలాగే ఎలా చేయాలో కొంచెం ఆలోచిస్తున్నా. మీకు నచ్చిన స్టైల్ అయితే చేసుకుని, నచ్చకపోయినా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎలా వీడియో చేయాలో సెకండ్ వీడియో కూడా చేద్దాం. సెకండ్ ఇది మధ్యలో పెడితే ఎలా ఉంటుందని చూసా, బాగుంటుందని. క్రాప్ అయిన తర్వాత తెలిసింది ఇది ఇంత చండాలంగా వస్తుంది అనుకొని. అలాగే మీరు తిడతారని చెప్పి వేరే స్టైల్ అయితే చేస్తారు. చూడండి, దానికి దీనికి అంత సింకే లేదు. ఫస్ట్ మీరు నేర్చుకునేటప్పుడైతే ఇలానే ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత మీకే అర్థమవుతుంది ఇలా పెడితే బాగుంటుందని. వీడియోలోకి ఎవరైనా చూసినా కానీ పిక్స్ బాగున్నాయని మీ దగ్గర చేయించుకోవడానికి కూడా కాంటాక్ట్ నెంబర్ ఇస్తే వాళ్ళే చేయించుకుంటారు. మీకు కూడా చేసుకోవచ్చు. జస్ట్ మన ఫోన్లో డేటా అప్లికేషన్ ఉంటే చాలా ఫ్రీగా అయితే నేర్చుకోవచ్చు. ఇప్పుడైతే సెట్టింగ్ అయితే నాకు నచ్చలేదు. మేబీ ఆలోచిస్తున్నా చేయాలని ఉంది. ఆ సెట్టింగ్ నాకు నచ్చలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే రీప్లేస్మెంట్ చేస్తా. చూడండి, వీడియో అయితే చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మధ్యలో పెడితే ఎలా ఉంటుంది, చాలా బాగుండదు అని చెప్పేసి ఇప్పుడు ఎక్స్చేంజ్ అయితే చేస్తున్నా. చూడండి, చూసారు కదా. ఇప్పుడైతే దాన్ని అయితే తెచ్చేసా లెఫ్ట్ సైడ్లోకి తీసుకొచ్చేసిన తర్వాత దాన్ని అయితే ఇప్పుడు కొంచెం షాడోలోకి వెళ్ళిపోతుంది. లైట్గా కనిపిస్తుంది అనమాట పిక్కర్లో. ఇది కిందకి రైట్ సైడ్ ఉన్న పిక్ కొంచెం సెట్ చేస్తున్నా కానీ సెట్ కావట్లేదు. చూడండి, ఎలా లుక్ ఉంటే బాగుంటుందని చెప్పి నేను సైజ్ అవన్నీ సెట్ చేసిన, అట్లా నచ్చలేదు. అక్కడ బాగుండదు, ఇక్కడ బాగుంటుంది, సెట్ అవుతుందని చెప్పేసి సెట్ చేసి ఇది కొంచెం పెద్ద సైజులో పెంచుకోవాలి. దీన్ని ఏం చేయాలంటే మనం ఈ ఫ్రంట్ ఫోటో ఉంది కదా, దాని బ్యాక్ సైడ్లోకి వెళ్ళి పంపాలి. అక్కడ పైన నుంచి ఇట్లా. తర్వాత దాన్ని ఇట్లా పెట్టేసిన తర్వాత మనం కొంచెం ఇలా సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు లుక్ చూడండి ఎలా మారిపోయిందో, చాలా న్యాచురల్గా ఉంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మన టెక్స్ట్లో మన పవన్ కళ్యాణ్ పేరు అయితే రాద్దాం. పవన్ కళ్యాణ్ పేరు వేరే మనక్కడ ఫోన్స్ ఉంటే దాంట్లోనే మేబీ ఉంటాయి ఈ యాప్లో నుంచి మనమైతే చేసుకోవచ్చు. నేనైతే పవన్ కళ్యాణ్ సెట్ చేస్తున్నా. చూడండి, ఈ ఫౌంట్ అయితే మనకైతే ఫ్రీగానే వస్తాయి అప్లికేషన్ లోపల. చూసుకోండి, మీరు అన్నీ డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ మీరు లాగిన్ అయ్యేటప్పుడు ఈమెయిల్ ఐడియా ఇస్తే లాగిన్ అవుతుంది. తర్వాత మనకి ఫ్రీ ఫౌంట్స్ వస్తాయి. ఇప్పుడు సిఆల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి బ్యాక్ అయితే పోవాలి కిందకి. ఇంకా మనకు నచ్చిన ఫౌంట్ రాలేదని చెప్పి ఇక్కడైతే క్యాలిబ్రేటింగ్ ఫౌంట్ అయితే తీసుకున్నాయి. ఇక్కడ చూడండి, ఇది నచ్చలేదు, ఇది బాగుంటుంది, ఇది బాగుందని పర్ఫెక్ట్ సెట్ అయింది. చూడండి, ఇది మనకి ఏ సెట్ అయితే అది పిక్స్కి తగ్గట్టు మనకి సెట్టింగ్స్ అయితే ఉండాలి, మైండ్లో కూడా ఉండాలి. అలాగే పవన్ కళ్యాణ్ ఏ ఫౌంట్ బాగుంటుందని చెప్పి బ్రష్ సింబల్ అవుతుంది, దాన్ని అయితే క్లిక్ చేసాను. తర్వాత పవన్ అయిపోయిన తర్వాత కళ్యాణ్కి మనం క్యాలిబ్రేటింగ్ అయితే సెట్ చేస్తున్నాం. చూడండి, క్యాలిబ్రేటింగ్ బాగుండదు, నాకు తెలుసు కదా. రెండు ఒకసారి మిక్సింగ్ అంటే బాగుండదు.
అలాగే వైట్ ఏం బాగుంటుందని చెప్పి చూస్తున్నా, సెట్ కాలేదు. ఇలా కాదని చెప్పి వేరే కలిపి రేటింగ్ తీసుకున్నా, అది సెట్ కాలేదు. స్క్రోల్ చేస్తున్నా, ఇంకా మెంటల్ చేస్తుంది ఏం చేయాలని చెప్పి. ఇప్పుడైతే చూడండి సింపుల్గా నేనేం చేయను, బ్యాక్ అయితే వస్తుంది చూడండి, అది కూడా సెట్ కావట్లే మనకి. ఇప్పుడు మనకు వైట్ కలర్ సెట్ కాదని చెప్పి ఎల్లోకి అయితే చేంజ్ చేసాం. మనకి బ్యాక్ సైడ్ కొంచెం న్యాచురల్గా కనిపించాలని చెప్పి ఎల్లో టెక్స్ట్ని బ్యాక్ సైడ్ మనం బ్లాక్ అయితే పెట్టుకోవాలి. అలాగే బ్లాక్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి తెలుగులో కావాలని ఫాంట్ అయితే నేనేం చేస్తా చూడండి, కళ్యాణ్కి సెట్ కావట్లేదు అని చెప్పి నేనైతే అను ఫాంట్ని అయితే సెలెక్ట్ చేస్తున్నా. నచ్చిన ఫాంట్ అయితే కళ్యాణ్కి చాలా సూపర్గా సెట్ అవుతుందని కింద బాగా. అలాగే కింద అయితే వైట్ పెట్టుకుందాం. కాంబినేషన్ ఎల్లో వైట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది, చూడటానికి కూడా లుక్ ఉంటుంది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ కొంచెం గ్రీను వైట్ ఎల్లో బాగుంటుంది. అలాగే మనం పోస్టేషన్ బ్లాక్ కలర్లో ఉంచుకోవాలి, ఎందుకంటే సెట్ అవుతుంది, బాగా న్యాచురల్గా కనిపిస్తుంది. అలాగే మనం ఫాంట్ కూడా కొంచెం సైజు పెంచుకుందాం. సైజ్ అయితే పెంచుకున్నాం కదా, ఇప్పుడు రైట్ మార్క్ అయితే ఇచ్చేసుకుందాం పైన. తర్వాత ఇప్పుడు మనకి ఏం కావాలంటే మన సెర్చ్ బార్లోకి వెళ్ళి ఇక్కడ మనకి పోస్టర్ టెక్స్ట్ అని అంటే మూవీ టెక్స్ట్లు ఉంటాయి కదా, అవి వస్తాయి మనకి. ఆ టెక్స్ట్ అనేది మనకు నచ్చిన స్టైల్లో అయితే వైట్ కలర్ ఉండాలి మెయిన్ పాయింట్. తర్వాత ఇప్పుడు మనకి బ్లాక్ ఉందని చెప్పి మళ్ళీ రీసెంట్గా అది తీసేసి మళ్ళీ వైట్ కలర్కి అయితే పైకి ఇట్లా ఫౌండ్స్ ఉంటాయి మనకి స్టిక్కర్స్, దాంట్లోకి అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనకు వైట్ కలర్ది దొరికింది చూడండి. ఇప్పుడు దాన్ని అయితే కింద ఇలా పెట్టేసేయాలి. ఇట్లా సైడ్లో ఉన్న చిన్న బటన్స్ని అయితే దాన్ని ఇట్లా నొక్కేసి డాట్స్ని ఇట్లా పెద్దదైతే అవుతుంది. తర్వాత మనకు నచ్చింది కదా, చాలా సూపర్గా వస్తుంది కదా డిజైన్. తర్వాత రైట్ మార్క్ అయితే ఇచ్చేసుకుందాం పక్కన. చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు కొంచెం బ్లాక్ షాడో కావాలి. ఇప్పుడు ఏం చేయాలి, బ్లాక్ షాడో కొట్టకుండా మనకైతే పైనతో వస్తుంది. ఫస్ట్ అదైతే నొక్కేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఎంత న్యాచురల్ కనిపిస్తుందో. ఇప్పుడు అదే సైజులో పెట్టేసి మనం కరెక్ట్ సైజులో పెట్టాలి, ఎందుకంటే కొంచెం అది వైట్ ఇది గ్రీన్ మొత్తం కలర్ షేడ్ అవుతుంది. దాని మొత్తం ఫొటోస్ మొత్తం కిందకైతే లాగేసేయాలి. ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ మధ్యలో ఆ తర్వాత కిందకి లాగేసిన తర్వాత రైట్ మార్క్ వచ్చేసుకొని మంచిగా కిందకి అనుకోవాలి, ఎందుకంటే కనిపించే సైడ్ నెంబర్ చూసుకోవాలి. ఫస్ట్ ఈ సైడ్ కూడా గుంజేసేయాలి, ఇటు సైడ్ కూడా సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది కాబట్టి దాన్ని ఇప్పుడు మనం సైడ్ కొంచెం లైట్గా చేసుకున్నాం. తర్వాత ఇప్పుడు చూడండి లుక్ ఎలా వచ్చిందో చూడండి, కొంచెం మంచిగా పోస్టర్ డిజైన్ లాగా వచ్చిన తర్వాత మనం ఏ ధర ఎరేజర్ కొంచెం ఫేసు నీట్గా రావడానికి ఇప్పుడైతే మనం ఎరేజర్ అయితే చేస్తున్నాం. రెవెన్యూ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది, కాకపోతే నా దాంట్లో లేదు అప్లికేషన్, నేను యూజ్ చేయను. ఫొటోస్ మొత్తం అంటే డిఫరెంట్గా వస్తాయి. ఇప్పుడు దీంట్లోనే మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ ద్వారా కొంచెం ఫేస్ కూడా కొంచెం నీట్గా అయితే వస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇచ్చేస్తుంది మనకి ఏ ద్వారా. ఇప్పుడు చూడండి పిక్ అయితే చాలా నీట్గా అయితే వస్తుంది, హెచ్డి క్వాలిటీతో వస్తుంది. ఎవరైనా నార్మల్ ఫొటోస్ అని చేసుకోవచ్చు దాంట్లో మీకు కొంచెం నాలెడ్జ్ ఉంటే. ఇప్పుడు చూడండి ఎంత హెచ్డి క్వాలిటీతో వస్తుంది. కొంచెం టైం అయితే తీసుకుంటుంది, ఆల్మోస్ట్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఇచ్చేసింది చూడండి. దాన్ని ఇప్పుడు మన లెఫ్ట్ సైడ్ అంటే వస్తుంది క్వాలిటీ. తర్వాత లాస్ట్ అవుట్ఫిట్ ఎలా వచ్చిందో చూడండి. పిక్ నచ్చిన వాళ్ళైతే షేర్ కామెంట్ అయితే చేయండి, మీకు కావాలంటే పీడిఎఫ్ చేస్తా. ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి, మీ ఫొటోస్ కూడా ఇలా చేసుకోవచ్చు.